ప్రభు మనతో ఉన్నారు గనుక మన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడువారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి యుగాలలో ఆరాధన, స్తుతి, స్తోత్రములు, నమస్కారములు, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం, ఆర్భాటం, సంకీర్తనం, ఆధిపత్యం, అధికారం, రక్షణ, కృతజ్ఞతాస్తుతులు, మహత్యం, శక్తి, ఐశ్వర్యం, జ్ఞానము, బలము యుగయుగములకు ఆరోపించుచు స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. అందరం కూర్చుందాం. మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ శుభాన్ని ప్రకటిస్తున్నాను. ప్రభువుకు స్తోత్రాలు, ప్రభు స్తోత్రాలు, ప్రభు స్తోత్రాలు. యూట్యూబ్లో చూస్తున్న వారందరికీ కూడా ప్రభువుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకొక రోజు మాత్రమే నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించడానికి మన ముందున్నది. ఈ 2021 సంవత్సరంలో 12 నెలల కాలాలు మనం పూర్తి చేయబోతున్నాం. 2001 సంవత్సరం వెనక్కి వెళ్తుంది. ఆయన యొక్క పరిశుద్ధులు ముందుకు వెళ్ళాలి. దేవుని యొక్క ప్రజల ప్రయాణం ముందుకే సాగింది. వారు వెనక్కి తిరిగి చూడకూడదని, వెనక్కి తిరిగి వెళ్ళకూడదని, వెనుకున్న వాటిని మర్చిపోవాలని, వెనుకున్న వాటిని తలంచుకోకూడదు, జ్ఞాపకం చేసుకోకూడదని ప్రభు అయిన దేవుడే వారికి సెలవిచ్చారు. ఒకవేళ వెనక్కి తిరిగి చూస్తే ప్రమాదం అక్కడ ఎదురయ్యింది. రాత్రి విన్నాం, ప్రభు లోతు భార్యతో దేవదూతల ద్వారా చెప్పినా కానీ ఆమె వెనక్కి తిరిగి చూసింది. ఆమె వివాహాల గురించి ఆలోచించింది కాబట్టి వివాహం సంగతి తర్వాత ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఆమె తన కుటుంబానికి దక్కకుండా అయిపోయింది. తన భర్తకు ఆమె భార్యగా ఉండకుండా అయిపోయింది. తన యొక్క పిల్లలకు తల్లి కాకుండా అయిపోయింది. వెనక్కి తిరిగి చూడదని దేవదూతలు చెప్పారు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరచి చూసినట్లయితే ఇప్పుడు చదవద్దు. లూకా సువార్తలో ప్రభు నోవాహు దినాలు, లోతు దినాల గురించి జ్ఞాపకం చేస్తూ అన్నారు. ఆయన లోతు భార్యని జ్ఞాపకం చేసుకోనండి. మోషేతో ఆయన హెచ్చరిక చేయించారు. మీ దేవుడైన యెహోవాకు మీరు కోపం పుట్టించిన సంగతి జ్ఞాపకం చేసుకొనుడి. మీ యవన కాలంలో మీ సృష్టికర్త అయిన దేవుని జ్ఞాపకం చేసుకొనుడి. ఆయన మీకు ఇచ్చిన ఆహారాన్ని, పానాన్ని బట్టి మీరు ఆయనను జ్ఞాపకం చేసుకొనండి. ఆయన చేసిన ఉపకారాలన్నిటినీ జ్ఞాపకం చేసుకోనండి. ఇంకా త్వరగా రావాలి ఈ ప్రార్థన కూటానికి. ఎక్కువ సమయం దేవునితో కూడా గడపాలి. ఎందుకనంటే దేవుని యొక్క సన్నిధిలో మనం సరిచేయబడుతున్న దినాలు ఇవి. సరిచేయబడిన వారే ఆశీర్వదించబడతారు. ఆశీర్వాదం కొరకు వచ్చిన మీరు యూట్యూబ్లో ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్న, వెతుకుతున్న మీరు, మీకు స్వస్థత కలగాలంటే మీ హృదయాలు సరిచేయబడాలని ప్రభు చెప్పారు కదా. ఆశీర్వదించే ముందు నీ పేరు ఏమిటని దేవుడు అడిగారు కదా. యాకోబు అని చెప్పిన తర్వాతే కదా దేవుడు దీవించారు. పేరు మార్చి దేవుడు దీవించారు. పేరు కొనసాగిస్తూ దేవుడు ఆశీర్వదించలా. ఆ రోజు యాకోబు యొక్క పేరు దేవుడు మార్చారు.
దాన్ని బట్టి ఆయనకు అర్థమైపోయింది ఇక మీదట తను మోసం చేయకూడదని. 2000 సంవత్సరాల క్రితం తన కుమారుడిని యేసుక్రీస్తుని మన కొరకు ఆయన లోకానికి పంపించారు. ఆయన ప్రాణత్యాగాన్ని బట్టి మన హృదయాన్ని మార్చారు. ఆయన మనస్సు మారిందంటే మనోనేత్రాలు తెరవబడతాయి. మనోనేత్రాలు తెరవబడిన వారి మనస్సులు మారుతాయి. మనస్సు మారిన చోటే మహిమ ప్రత్యక్షమవుతుంది. మారు మనస్సు లేని వారి కొరకు ఆయన ఈ లోకానికి రాలేదు. నీతిమంతులను పిలవడానికి నేను రాలేదని ఆయన సుంకరులకి స్పష్టంగా చెప్పారు. లేదా ధర్మశాస్త్ర ఉపదేశకులతో ఆయన మాట్లాడారు. ఎవరైతే పాపంలో పడిపోయారో, ఎవరైతే బలహీనతల్లో చిక్కుబడ్డారు, వారిని దర్శించుట కొరకు ఆయన వచ్చారు. సంవత్సరం అంతా బలహీనతలు చిక్కుబడ్డాము, సంవత్సరంలో కొన్ని రోజులు చిక్కుబడ్డాము, దురవస్థలలో ఒంటరిగా మిగిలిపోయాము, ఆపత్కాలంలో పర్ణశాలలో దాచే దేవుడు ఆయన. ఈ సంవత్సరంలో ఎన్నో ఆపత్కాలాలు సంభవించినా కానీ తన పర్ణశాలలో మనల్ని దాచిపెట్టారు ఆయన. ఒమిక్రాన్ ఒకవైపు విస్తరిస్తుందని వింటున్నాం, కానీ దేవుని యొక్క కృప చాలా ఎక్కువగా విస్తరించింది అని బైబిల్ సెలవిస్తుంది. నూతన సంవత్సరంలోకి వెళ్ళడం కొరకు ఒమిక్రాన్ ఒక ఆటంకంగా మారిపోయింది. నూతన సంవత్సరపు సంతోషం మిగులుతుందా అనే భయం ప్రపంచానికి పట్టుకుంది. కానీ దేవుని యొక్క ప్రజలకు ఆయన ఇచ్చిన ప్రవచనాత్మకమైన వాగ్దానం ఏమిటంటే, ఇవ్వబడిన వాగ్దానం ఏమిటంటే, మీ సంతోషము ఎవడును మీ యొద్ద నుండి తీసివేయనేరడు. ప్రపంచానికి ఒమిక్రాన్ యొక్క భయం పట్టుకున్నప్పటికీ ఆయన సృష్టి నిర్మాత కనుక మీ సంతోషాన్ని ఎవరు మీ యొద్ద నుండి తీసివేయలేరు అని ముందుగానే తెలియపరిచారు. ఒక వ్యక్తికి సంతోషం దేవుడు కలిగిస్తే అది స్థిరమవుతుంది. మనుషులు కలిగించే సంతోషం దొంగలింపబడుతుంది, ఆవిరైపోతుంది, కనుమరుగైపోతుంది, అదృశ్యమైపోతుంది. అది ఎగ్జిబిషన్లో సంతోషం తాత్కాలికమైనదని మనం గ్రహించాం కదా. సర్కస్సుల్లో, పార్కుల్లో, సినిమాల్లో, లోక సంబంధమైన ప్రతి విధమైన వ్యాపారాల్లో, అవి లోక మర్యాదల వ్యాపారాలు, దుర్వ్యాపారాలు, బార్లలో, రెస్టారెంట్స్లో, స్నేహితుల యొక్క సహవాసాల్లో, దుష్ట సాంగత్యంలో కలిగే సంతోషం తాత్కాలికమైనది, కనుమరుగైపోతుంది. అది కనుమరుగైన మరుక్షణం దుఃఖం మొదలవుతుంది. దానికి ముగింపు రావడానికి చాలా కాలం పడుతుంది. దేవుడు మనల్ని ప్రేమించారు కనుక మనతో మాట్లాడుతున్నారు. నూతన సంవత్సరంలోకి వెళ్ళాలని ఎన్నో ఆశలు మనం కూడా పెట్టుకుని ఉన్నాం. నూతన సంవత్సరంలోనికి మనం వెళ్ళటం కాదు, వెళతాం, కానీ మరొక మాట అక్కడ మనం మర్చిపోతున్నాం. ఆ మాట ఈ మాటకు మనం జతపరచాలి. నూతన సంవత్సరంలోనికి ఆయన మనల్ని నడిపించబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇజ్రాయెల్ ప్రజలను ఆయన నడిపించారు. కనానులోనికి మేఘస్తంభమై, పగటిపూట రాత్రి వేళ అగ్నిస్తంభమై, మధ్యాకాశానికి పరిశుద్ధాత్మ నడిపిస్తారు మనల్ని. ఆయన పరలోకపు ఎలియాజరై. నూతన సంవత్సరంలోనికి నావికుడైన నజరేయుడైన యేసు నడిపిస్తారు మనల్ని ఆ సంవత్సరంలోనికి. నూతన సంవత్సరం ఒకటే కాదు, ఆయన రాకడ ఆలస్యమైతే చాలా కాలాలు మన ముందు ఉంచబడ్డాయి. అవన్నీ మనం దాటాలి. ఈ సంవత్సరంలో మళ్ళీ రేపు రాత్రి వినబోతున్నాం మనం. ఎన్నో జలప్రళయాలు దాటించారు ఆయన, జలముల మధ్య నడిపించారు ఆయన, అగ్ని వంటి శోధనలను దాటించారు ఆయన. అగ్ని బలము చల్లారింది, కానీ ఆయన దేవుని ప్రజల యొక్క లేదా ఆయన ప్రజల యొక్క బలం చల్లారలేదు, తగ్గలేదు. ఎప్పుడు వారు బలహీనమవుతూ వచ్చారు అనగా మీరు, అనగా నేను, మనం ఎప్పుడు బలహీనమవుతూ వచ్చామో అప్పుడు ఆయన మనకు బలముగా మారారు. దేవునికి మహిమ కలుగునుగాక.
ఎప్పుడు మనం శోధింపబడ్డామో అప్పుడు మనకు ఆయన పరిష్కారవేత్తగా మారారు. ఎన్నో ఎరుకోలు మన ముందు ఆయన కూల్చేశారు. పలు విధాలైన ఎర్ర సముద్రాల లాంటి భయాందోళనల, కలవరాల, కలతల పరిస్థితుల్లో ఆయన వెనక్కి జరిపేశారు. శత్రు యొక్క వేగం ఈ సంవత్సరంలో కూడా దేవుడు తగ్గించారు. అది సింహాసనాల వేగమైన, అది సాతాను యొక్క వేగమైన ఆయన తగ్గించి ఆయన పరిశుద్ధులకు తన వేగాన్ని ఆయన అనుగ్రహించారు. ఎన్నో కన్నీటి అనుభవాలని ఆయన బెరాక అనుభవాలుగా మార్చారు. ఎన్నోసార్లు ఈ సంవత్సరంలో ఏడ్చాం, ఓదార్చింది దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎన్నోసార్లు ఈ సంవత్సరంలో అధైర్యపడ్డాం, మనల్ని ధైర్యపరిచింది ప్రభు మాత్రమే. హల్లెలూయా. ఎన్నోసార్లు అవమానాలు, నిందలు, ఎన్నో విధాలైన అనర్థాలు, అపార్థాలు మనకు వచ్చాయి. వాటన్నిటి నుండి మనల్ని భద్రపరిచింది, తప్పించింది ప్రభు మాత్రమే. ప్రతికూలమైన పరిస్థితుల్లో ఆయన మనల్ని ముందుకు నడిపిస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మీయ బలిపీఠాలని కట్టారు, మళ్ళా కడుతున్నారు. ఆత్మ సంబంధమైన ప్రతి పోరాటంలో అంతిమ విజయం మనదే అయింది. హల్లెలూయా. ప్రార్థించడానికి మోకరించలేని మోకాళ్లకు ఆయన బలం ఇచ్చారు. కనుక గెత్సెమనే శక్తితో ప్రార్థించడానికి శక్తి లేని మోకాళ్లకు తన గెత్సెమనే శక్తితో ఆయన బలం ఇచ్చారు. స్తుతించడానికి ఏమాత్రం ఓపిక లేని మనకు ఆయన సింహాసనాసీనుడిగా మారారు. మన నోట స్తుతి గీతాన్ని, సంతోష గీతాన్ని ఆయన నింపారు. చప్పట్లు కొట్టలేని పరిస్థితుల్లో మన చేతులను నదుల కెరటాలలో లేదా నదుల అలలలో ఉన్న శక్తిని, సముద్రపు కెరటాలకున్న ఆ శక్తిని మించిన కోట్ల రెట్ల శక్తిని మనకిచ్చి చప్పట్లు కొట్టించారు ఆయన. దేవునికి స్తోత్రం. నడవలేని మనల్ని ఆయన నడిపించారు. చూడలేని మన కనులకు వెలుగిచ్చారు కదా. నిద్రపోతున్న మనల్ని తట్టి లేపారు. మురికైపోయిన, మలినమైపోయిన వస్త్రాలను ఉతుక్కోవడం కొరకు ఆయన సబ్బుగా మారారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనలో ఉన్న రహస్యమైన మస్టు రాల్చడం కొరకు ఆయన కంసాలు వాడిని అగ్నిగా మారారు. అవునా కదా? కాబట్టి నూతన సంవత్సరంలో ఆయన మనల్ని తన వాక్యానుసారంగా ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నారు. నూతన సంవత్సరంలో ఎలా ప్రవేశించాలని వాక్యానుసారంగా ఆయనే మనతో మాట్లాడుతున్నారు. నూతన సంవత్సరంలోకి వెళ్ళిన రోజున, నూతన సంవత్సరానికి వెళ్ళిన మీదట, నూతన సంవత్సరానికి వెళ్ళే ముందు మనం ఎలాగునా సిద్ధపడాలి. సిద్ధపరచువారు పరిశుద్ధాత్మ దేవుడే. ఎలా మనం ప్రవేశించాలి? పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరుస్తున్నాం. దేవుని యొక్క వేదవాక్యాన్ని మనం తెరచి తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం చదవబడుతుంది. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం చదవబడుతుంది. సమాధానకర్తగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితంగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. పరిశుద్ధత గురించి, సంపూర్ణత గురించి, నిందారహితమైన ఒక జీవితం గురించి, ప్రాణాత్మ శరీరాల గురించి, సమాధానం గురించి అక్కడ అనేక విషయాలు ఒకే లేఖనంలో వ్రాయబడింది. ఆ లేఖనం ద్వారా దేవుడు మనకు తెలియపరిచేది మనలో ప్రాణ, ఆత్మ, శరీరాలు ఉన్నాయని. అవి సంపూర్ణంగాను, పరిశుద్ధంగాను, నిందారహితంగాను రాకడ వరకు ఉండాలి. ఒకవేళ ఈ రాత్రి రాకడ జరిగితే అవి రూపాంతరం చెందాలి. ఒక నూతన పురుషుడు మనలో నుండి బయలుదేరాలి. మనం రూపాంతరం చెందాలి. స్త్రీలో ఉన్న ఆ సంఘమునకు సూచనగా ఉన్న స్త్రీలో లోపల ఉన్న మగ శిశువు రూపాంతరం చెందాలి. ఆ మగ శిశువుల సంఖ్యలో మనం చేరాలంటే మనం పరిశుద్ధపరచబడాలి. నూతన సంవత్సరం కొరకు సిద్ధపాటు 3 విధాలుగా ఉంటుంది.
లేదా 3 ప్రాముఖ్యమైన అంశాలతో ఇది మిళితమై ఉంటుంది. అందులో మొట్టమొదటిది బలారాధన కొరకు మనం సిద్ధపడాలి. రెండవదిగా మనం వాగ్దానం కొరకు సిద్ధపడాలి. మూడవదిగా మనం ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడాలి. మనలో 3 భాగాలను దేవుడు పరిశుద్ధపరచాలని కోరుకుంటున్నారు. మీరు అడగొచ్చి అపవిత్రత ఎక్కడి నుండి వచ్చి చేరింది? జకరియా ప్రవక్త గ్రంథము 3వ అధ్యాయము, ప్రవక్త అయిన జకరియా గ్రంథము 3వ అధ్యాయం, యెషయా గ్రంథము 6వ అధ్యాయం. ఎక్కడి నుండి వస్తుంది అపవిత్రత అంతా? మన వేదవాక్యాన్ని చూసి చదివితే మొదటి వచనం నుండి మనం చూద్దాం. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనపరిచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకును యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి ఇవ్వలేనే ఉన్నాడు గదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖంలో నిలవబడి ఉండగా, దూత దగ్గర నిల్చున్న వారిని పిలిచి ఇతని మైలబట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిలుచుండెను. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను. చాలండి. యెహోషువకు మలిన వస్త్రాలు ఎక్కడి నుండి వచ్చాయి? ఎందుకు అతని వస్త్రాలు మలినమయ్యాయి? నేను నీ దోషమును పరిహరించి అని ప్రభువైన దేవుడు ఆయనతో మాట్లాడుతున్నారు. అతనికి దోషం ఎలా తగిలిందంటారు? ఆయన ఒక ప్రధాన యాజకుడు. ఆయన దేవుని యొక్క సన్నిధిలో అతి పరిశుద్ధ స్థలంలో నిలవబడి సేవ చేయుటకు దేవుని చేత ఏర్పరచబడిన ఆ యాజక రాజ్యంలో, ఆ క్రమంలో అతను చీఫ్ పాస్టర్. ఆయన వస్త్రాలు ఎందుకు మలినమయ్యాయి? ఆయనకు దోషాలు ఎక్కడి నుండి వచ్చాయి? ఇది బైబిల్ వివరణ ఇవ్వట్లేదు. ఆయన సేవా జీవితంలో ఎక్కడో ఆయన వస్త్రాలు మురికయ్యాయి. కాబట్టి అదే ప్రకారంగా ఆయన కొనసాగడం దేవునికి ఇష్టం లేదు. అతని వస్త్రాలు మాత్రమే దేవుడు తీసేయమన్నారు, కానీ అతని పదవి నుండి అతన్ని తీసేయమని దేవుడు చెప్పలేదు. జాగ్రత్తగా వినండి దేవుని యొక్క వాక్యం. వాక్యం వినాలి. బైబిల్స్ మూసేయాలి. పాటలు పాడేటప్పుడు కూడా రాతలు రాస్తున్నారు. వాక్యం మీద శ్రద్ధ ఉంచండి. అతని మలిన వస్త్రాలు మాత్రమే తీసేయమని దేవుడు చెప్పారు, కానీ అతని పదవి నుండి తీసేయమని దేవుడు చెప్పలేదు. తప్పిపోయిన కుమారుడు చాలా కాలం తర్వాత వచ్చినా కానీ అతని పదవి అతనికి దేవుడు తిరిగి ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతని ఆస్తి తిరిగి తీసుకొని రాకపోయినా కానీ దేవుడు అతని స్థానంలో తిరిగి అతన్ని చేర్చుకున్నారు. స్తోత్రం చెప్పండి. ప్రధాన యాజకుడైన యెహోషువ యొక్క వస్త్రములు మలినమైనా కానీ, అతడు దోషములు కొన్ని చేసినా కానీ, ఇక మీదట నువ్వు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక ఇచ్చారు. ఫిర్యాదు చేసిన సాతానుతో దేవుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సాతాను యొక్క ఫిర్యాదులు దేవుడు వింటున్నారు మన మీద. ఈ సంవత్సరంలో సాతాను యొక్క ఫిర్యాదులన్నీ దేవుడు వింటున్నారు. కానీ మన మీద ఆయన యొక్క కనుదృష్టి నుంచి మనం ఏర్పాట్లో ఉన్నాం కనుక, ప్రధాన యాజకుడు ఏర్పరచబడ్డాడు కనుక, ఇంకొక ప్రధాన యాజకుడిని దేవుడు తీసుకొని వచ్చి పెట్టగలడు. ఆయన పెట్టగలరు, కానీ ప్రధాన యాజకుని యొక్క పదవిని ఆయన తీసేయలేదు. ఇది దేనికి సూచనగా ఉన్నదంటే,
ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలం వరకు వెళతారు. అతి పరిశుద్ధ స్థలం నూతన యెరూషలేముకి సూచనగా ఉన్నది. అతి పరిశుద్ధ స్థలంలో ఉంచబడిన కరుణాపీఠం సియోన్కి సూచనగా ఉన్నది. పరిశుద్ధాత్మ బాప్టిజం పొందిన సంఘాన్ని జ్యేష్ఠుల సంఘంగా నూతన యెరూషలేము కొరకు, సియోను కొరకు దేవుడు పిలిచారు. కాబట్టి నూతన యెరూషలేముకి, సియోనుకి వచ్చుచున్నవారు ప్రధాన యాజకుని పిలుపుతో పిలువబడిన వారు. నీ పిలుపు నీవు గ్రహించాలి. నువ్వు ఒక ప్రధాన యాజకుని యొక్క హోదాలో ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం ఈ రాత్రి నీకు సత్యాన్ని ప్రకటిస్తుంది. దేవునికి 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఉన్నతమైన పిలుపుతో దేవుడు మనల్ని పిలిచారు. చాలామందికి వారి పిలుపు తెలియదు. మేము సేవకులం కాదు కదా అని అనుకుంటారు. విశ్వాసులందరూ యాజకులే. ప్రపంచంలో ఉన్న దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు నామమును ఒప్పుకొని రక్షణ పొందిన వారందరూ, ఆయన రక్తంలో కడగబడిన వారందరూ యాజక రాజ్యం అయి ఉన్నారని బైబిల్ నిర్ధారిస్తుంది. వారు ఉద్యోగం చేస్తూ యాజక రాజ్యంలో ఉన్నారు. వారు వ్యాపారం చేస్తూ చదువుకుంటూ యాజక రాజ్యంలో ఉన్నారు. వారు ఇంట్లో ఉంటూ ఇంటి పనులు చేసుకుంటూ యాజక రాజ్యంలో ఉన్నారు. హాఫ్ టైం ప్రీస్ట్స్ వాళ్ళు. ఎవరినైతే దేవుడు ఆయన సేవ కొరకు వేరుపరుస్తారో వారు ఫుల్ టైం ప్రీస్ట్హుడ్లోకి వస్తారు, అంటే సంపూర్ణమైన సేవలోకి వస్తారు. కాబట్టి పరిపూర్ణంగా సేవ చేసిన వారైనా, వారిలో చేరిన యోగ్యత లేని మేమైనా, యాజక రాజ్యంలో చేరిన మీరైనా ప్రధాన యాజకుని పిలుపుతో పిలువబడ్డారని మర్చిపోవద్దు. దేవుడు మిమ్మల్ని వాక్యం ద్వారా దర్శిస్తున్నారు. మీకు తెలియకపోయింది యెహోషువకు తెలియనట్లుగా, మీకు తెలియకపోయింది మీ దోషాలు ఉన్న మీ కన్నులకు మరుగైపోయాయి, కానీ సాతాను కన్నులకు మాత్రం తేటగా కనబడుతున్నాయి. ప్రధాన యాజకుడైన యెహోషువ తనంతట తాను మోకరించి ప్రార్థన చేయలేదు. నేను పాపం చేశాను ప్రభువా, నన్ను క్షమించమని అడగలేదు. సాతాను ఫిర్యాదే ఆయన మీద దోషారోపణ చేయించున్నప్పుడే తనకు అర్థమైంది తను పాపం చేశానని. అయినప్పటికీ ఆయన నోరు తెరిచి ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే అక్కడ 3 వ్యక్తులు ఉన్నారు, ఇంకా కొంతమంది వ్యక్తులు ఉన్నారు. మొదటి వ్యక్తి దేవుని యొక్క దూత. రెండో వ్యక్తి దేవదూత దగ్గర నిలబడిన కొంతమంది వ్యక్తులు. మూడో వ్యక్తి ప్రధాన యాజకుడైన యెహోషువ. నాలుగవది అపవాది అయిన దుష్టుడు సాతాను. వీరి మీద మనం ఒకసారి కొద్దిసేపు బైబిల్ స్టడీ విశ్లేషణ చేస్తే సాతాను ఒక్క మాటే మాట్లాడగలిగాడు, ఫిర్యాదు చేయగలిగాడేమో 1, 2, 3 మాటలు. యెహోషువ మౌనంగా ఉన్నారు. పాపం చేసిన వారు మౌనంగా ఉండాలి. పాపం తప్పు చేసిన వారు దేవుని సన్నిధిలో నిశ్శబ్దంగా ఉండాలి. ఆ నిశ్శబ్దం పశ్చాత్తాపానికి సూచనగా ఉన్నది. ఏమీ మాట్లాడకుండా ఆమె యేసు యొక్క పాదాలని కడుగుతూ ఉంది. ఆమె ఏది మాట్లాడాల, అక్కడ యేసే మాట్లాడారు. ఆ తర్వాత మిగిలిన వారు అక్కడ కేవలం యేసుక్రీస్తు మాత్రమే మాట్లాడినట్లుగా, సీమోనుని ప్రశ్న అడిగినట్లుగా, దానికి సీమోను ఉత్తరం ఇచ్చినట్లుగా మాత్రమే బైబిల్ నిర్ధారణ ఇస్తుంది. యెహోషువ తన దోషాన్ని బట్టి నేనేం చేయలేదే, మీలో చాలామంది అలాగునా ఏం చేసి కూడా తను చేసిన తన పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడు అని కీర్తనల గ్రంథంలో ఒక ప్రశ్న అడిగింది. అలాంటి వారి గురించి నేనేం చేశాను అని అడిగే స్థితి చాలా ప్రమాదకరమైంది. యెహోషువ అక్కడ మౌనంగా ఉన్నారు. సాతాను ఫిర్యాది అయి ఉన్నాడు. దేవదూత మాత్రం మాట్లాడుతున్నారు. అతని పదవి నుండి తీసేయాలని సాతాను కోరుకుంటున్నాడు. జాగ్రత్తగా ఉండండి. సియోనుకు చేరాలంటే, నూతన యెరూషలేముకి వెళ్ళి మనం అక్కడ యేసుతో కూడా నివసించాలంటే మనకు దేవుడు అనుగ్రహించిన పదవిలో మనం స్థిరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలని సియోను కొండవలే ఉండురని ఉంది బైబిల్లో. కృప వలన సింహాసనం స్థాపింపబడునని కూడా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. కరికి దేవుని యొక్క వాక్యం ప్రకారంగా మనం ప్రభు కొరకు రోషం తెచ్చుకొని ఈ రోజున మన మీద ఏమేమి నేరాలు వాడు మోపుతున్నాడో జ్ఞాపకం చేసుకుంటూ
మన మనస్సాక్షి ఒకవైపు నేరస్థాపన చేస్తూ ఉంటే, దోషం హృదయాన్ని హృదయం దోషారోపణ చేస్తూ ఉంటే, వాక్యానుసారంగా కొన్ని తప్పులు మనలో రాత్రి చూపించినట్లుగా కనబడతా ఉంటే వాటి కొరకు మనం పశ్చాత్తాపడదాం. దేవుని యొక్క వేద గ్రంథాన్ని మనం ఇప్పుడు తెరిచి చూస్తే యెహోషువకు పదవి పోలేదు, పాత వస్త్రాలు పోయాయి. హల్లెలూయా. తల మీద పాగా ఇవ్వబడింది. పాగా నిరీక్షణకు గుర్తుగా ఉంది. శుభప్రదమైన నిరీక్షణతో నూతన సంవత్సరంలో అడుగుపెట్టండి. నూతన సంవత్సరంలో పాడుకోబోతున్న దేవుడు అనుగ్రహించిన పాటలో కూడా 4వ చరణంలో అదే మాట రాయబడింది. యెహోవాకు ప్రతిష్ఠితుడని అహరోను తలపై పాగా ఉంచావని, సియోను వాసుల నొసట తండ్రి నామం కుమారుని నామం లిఖించావని. నీ తలంపులలో తండ్రి నామం ఉందా? నీకు తలంపులలో యేసుక్రీస్తు యొక్క నామం ఉందా? ఆయన నామమును ప్రేమించేవారు మాత్రమే సియోనుకు వెళతారు. ఆయన నామంను ప్రేమించేవారు ఆయన నామం తప్ప, ఆయనను తప్ప మరి దేనిని ప్రేమించరు. ఒకవేళ తను వారికి ప్రేమించడానికి కుటుంబం ఉన్నా కానీ యేసు కంటే మొదటి స్థానం కుటుంబానికి ఇవ్వరు. యేసు కంటే మొదటి స్థానం మరొక వ్యక్తికి ఇవ్వరు. నీవు మొదటి స్థానం ఇస్తున్న వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తేనా? హానోకు మొదటి స్థానం ప్రభుకే ఇచ్చారు. అబ్రహాము మొదటి స్థానం దేవునికే ఇచ్చారు. పరిశుద్ధులు వారికి భార్యలు, పిల్లలు, కుటుంబాలు, తల్లిదండ్రులు ఉన్నా కానీ మొదటి స్థానంలో దేవుణ్ణే ఉంచారు. కాబట్టి దేవుడు వారికి మొదటి స్థానం ఉంచారు. హల్లెలూయా. మొదటి స్థానం, మొదటి ఫలం క్రీస్తు. రెండో మొదటి స్థానం. 1, 2 ఉండవు. 1, 2, 3, 4, 5, 6, 7, 8 అలా ఉంటాయి. 2 1 ఉన్నాయి బైబిల్ ప్రకారంగా. మొదటి 1 ప్రథమ ఫలము క్రీస్తు, రెండవ 1 ప్రథమ ఫలము సంఘము. తెలుసా మీకు ఆ విషయం? ఎవరైనా ఒక్కడే కుమారుడు ఉంటారు, లేదా కుమారులు ప్రేమంగా ఒకళ్ళే ఉంటారు. దేవుని కుమారుడు అని యేసుక్రీస్తు దేవునికి కుమారుడు. రెండవది జయించిన వాడు దేవునికి కుమారుడు. ఇశ్రాయేలు, ఎఫ్రాయిము, దావీదు, ఆదాము, కొంతమంది ఇంకా దేవుని కుమారులని పేరు పొందిన వారు ఆదికాండం ప్రకారంగా ఉన్నప్పటికీ దేవునికి 2 ప్రముఖమైన కుమారులు ఉన్నారు. 1 యేసు ప్రభుల వారు, రెండోది ఆయన రక్తంలో కడుగబడిన జయించిన పరిశుద్ధులు. జయించిన వాడు నాకు కుమారుడయ్యుండును, నేను అతనికి తండ్రినయ్యుందును. దేవునికి మాత్రమే స్తోత్రం కలుగునుగాక. నువ్వు కుమారత్వాన్ని పోగొట్టుకోవద్దు. ప్రధాన యాజక పదవి నుండి నువ్వు తొలగింపబడకూడదు. దేవుడు నీ తల మీదే ఉంచాలని మనల తల మీద నిరీక్షణనే పాగా పెడుతున్నారు. రక్షణ, నిరీక్షణ అను శిరస్త్రానం కలిగిన వారమై యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు ఆకాంక్షతో ఎదురు చూస్తున్న కాలం ఇది. పరిశుద్ధతతో నూతన సంవత్సరంలో అడుగు పెడదాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయాకు అపవిత్రమైన పెదవులు ఎలా వచ్చాయి? ప్రవక్త అయిన యెషయా గ్రంథం 6వ అధ్యాయం తెరిస్తే అపవిత్రమైన పెదవులు గలవాడను అని వ్రాయబడింది. 5వ వచనం. యెషయా గ్రంథము 6:5. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. ఎందుకంటే యెషయాకు అపవిత్రమైన పెదవులు వచ్చాయి. తాను నివాసం చేర్చున్న జనులు అలాంటి వారు. వారి మాట, వారి భాష, వారి విధానం, వారి అలవాట్లు, వారి పద్ధతులు, వారి స్వభావం, వారి నడవడిక మరొక విధంగా ఉంటుంది. అందుకని అవి యెషయాకు తగిలే. వారి మధ్య ఆయన ఉంటున్నాడు. ఇజ్రాయెల్ ప్రజల మధ్య కదా ఆయన ఉంటున్నాడు అని మీరు అనుకోవచ్చు. మిశ్రిత జనం చేరారుగా ఇజ్రాయెల్ ప్రజల్లో. అది అన్నం ఒకటే ఉంటే బాగుంటుంది. అన్నంలో పసుపు వేస్తే దాని రంగు మారిపోతుంది. ఎవరో నీలో పసుపు వేసారు, నీ రంగు మార్చారు. అన్నంలో కొంచెం మసాలా వేస్తే దాని రంగు మారిపోతుంది. తెల్లని పరిశుద్ధుడు అయిన నీలో ఎవరో లోక సంబంధమైన మసాలా పొడి వేశారు, అందుకని నీ కలర్ మారింది. ఏశావుకు ఎర్రనిదంటే ఇష్టం, యాకోబుకు తెల్లనిదంటే ఇష్టం. అందుకనే అతడు స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకున్నాడు. ఏశావు అరణ్యపాలు అయిపోయి
అడవివాసి అయి, అరణ్యవాసి అయి, అవునా, నక్కల యొక్క స్థానాన్ని పొందుకున్నాడు. ఎర్రని తినటం తప్పు కాదు, కానీ దేవుని యొక్క వాక్యం ప్రకారంగా యేసుక్రీస్తు యొక్క రక్తం మాత్రమే ఆ ఎర్రదనాన్ని మనలో కలిగించింది. కానీ లోక సంబంధమైన ఎరుపు పాపానికి కూడా సూచనగా ఉన్నది. కనుక ఆ పాపం మన పెదవుల్లోకి రాకుండా జాగ్రత్త పడాలని యెషయా నేర్పిస్తున్నాడు. జకర్యాకి ఎక్కడి నుంచి వచ్చింది పాపం? యెహోషువకు. ఆయన ప్రధాన యాజకుడు. ఈయన ఒక నీతిమంతుడు, ఒక పరిశుద్ధుడు. అయినా కానీ నీ పెదవులు బాగోలేవు, నేను పంపించను నేను అనలేదు దేవుడు. ఆ పెదవులను ఆయన ముట్టారు. పరలోకపు బలిపీఠం నుండి ఒక నిప్పు తీసుకుని రాబడింది. ఈ 3వ రోజున ఆ నిప్పు మీ పెదవులకు, నా పెదవులకు తగలబోతుంది. హల్లెలూయా. ఆ నిప్పు తీసుకుని వచ్చి ఆయన పెదవులకు తాగి, ఇది నీ పెదవులకు తగిలను కనుక, ఇదిగో దేవదూత అంటున్నారు, ఇది నీ పెదవులకు తగిలను కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తం ఆయన, నీ దోషం తొలగిపోయినో. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు కనికరించి పరలోకపు అగ్ని అయిన పరిశుద్ధాత్మను మన పెదవులకు, మన హృదయానికి తగిలిస్తున్నారు. మన దోషం పరిహరింపబడాలని, తొలగిపోవాలని, మన పాపానికి పరిహారం, ప్రాయశ్చిత్తం జరగాలని. ఈ రాత్రి 3 విధాలుగా పరిశుద్ధపరచబడి నూతన సంవత్సరంలో అడుగు పెడదామా? మొదటి అనుభవం, యేసుక్రీస్తు రక్తంలో మనం పరిశుద్ధపరచబడదాం. రెండో అనుభవం, దేవుని యొక్క వాక్యం ద్వారా మనం పరిశుద్ధపరచబడదాం. మూడో అనుభవం, పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా మనం పరిశుద్ధపరచబడదాం. దేవుని యొక్క వాక్యంలో ఒకవేళ ఉన్నతమైన ఉపదేశంలో ఉన్న సంఘం ఎలాగున పరిశుద్ధపరచబడాలి, ఆ అంశం లేని యెడల అది పరిపూర్ణమైన ప్రసంగం కాదు. దేవుని యొక్క వాక్యంలో ఒక వ్యక్తి ప్రాణాత్మ శరీరాలను సంపూర్ణంగా పరిశుద్ధపరిచే ఏ అంశం లేని ప్రసంగాలను విన్నా కానీ ఆ రోజు మాత్రం నువ్వు దీవించబడతావు, కానీ పరిశుద్ధపరచబడలేవు. దెర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ సాంక్టిఫికేషన్ అండ్ బ్లెస్సింగ్. 99% ఆశీర్వాదం గురించి ఆలోచిస్తారు దేవుని యొక్క జనం ప్రపంచంలో. మన సంఘంలో కూడా అలాంటి వారు లేకపోలేదు సుమా. కానీ పరిశుద్ధపరచబడిన మీదట ఆశీర్వాదం వస్తుందని కూడా బైబిల్ సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధపరచబడాలి, పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా పరిశుద్ధపరచబడాలి. యూదాకి చాలా పనులు ఉన్నాయి. మీరు ప్రతి శనివారం రండి. మీరు సెంటిమెంట్లు ఉపయోగించమాకండి. ఇక్కడ మీరు అధికమైన తెలివితేటలు చూపించవద్దు దయచేసి. దేవుడు అతి తెలివి గలవారిని ఇష్టపడరు. మీ విపరీతమైన బుద్ధి దేవుని యొక్క నీతి విషయమై వినియోగించవద్దు దయచేసి. దేవుని యొక్క నా కన్నులు అన్నీ చూడగలవు. మీరు ప్రతి శనివారం దేవుని యొక్క సంఘంతో ఆ అనుబంధం కలిగి ఉండాలి. ఈ కోవిడ్, ఈ కరోనా, ఈ ఒమిక్రాన్ ప్రఫ్యే దూరపరిచిన మీదట మిగిలిన సమాజ కూటాలు పరిశుద్ధాత్మ దేవుడే ప్రారంభిస్తారు. అప్పుడు మీరు మరలా ప్రతి మధ్యవారంలో జరిగే బైబిల్ పఠనం అనబడిన స్పెషల్ బైబిల్ క్లాసులకి, అదే ప్రకారంగా ఉపవాస ప్రార్థనకి రావడం కొరకు, ఆ కూటాలని నడిపించడం కొరకు మిమ్ములను మాతో మిమ్ములను, మీతో మమ్ములను పరిశుద్ధాత్మ దేవుడు బలపరచుదురుగాక. శీఘ్రమే ఆ తలుపులు కూడా ప్రభువైన దేవుడే తెరిచిదురుగాక. అప్పటి వరకు నియమించబడిన 2 కూటాలు శనివారాలు, ఆదివారాలు మీరు క్రమంగా వచ్చినట్లయితే మీకు పరిశుద్ధత కలుగుతుంది. చదువుదాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఎంత పనున్నా కానీ తన గాడిదను, తన గాడిద పిల్లను ఉత్తమమైన ద్రాక్షవల్లికి కట్టి ద్రాక్షల రక్తంలో తన వస్త్రాలు ఉతుక్కుంటున్న యూదా గురించి రాత్రి ఆదికాండం 49వ అధ్యాయం 11వ వచనం చదవబడుతుంది. ఆదికాండం 49వ అధ్యాయం 11వ వచనం చదవబడుతుంది. ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్ష రసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రములను ఉతుకును. ప్రకటన 22:14. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకుని వారు ధన్యులు. యోహాను సువార్త 15వ అధ్యాయం
3వ వచనము. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనము. ఎఫెసీ పత్రిక 5:27లో 2వ భాగం. వాక్యంతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనము. కొరింథీ మొదటి పత్రిక 6:11. మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. రోమా సంఘానికి వ్రాయబడిన దైవజనుల అపోస్తులు అయిన ప్రవక్త అయిన పౌలు గారి చేత వ్రాయబడిన పత్రిక 15వ అధ్యాయం 15వ వచనము. ఆ ప్రవక్త లాంటి దైవజనుడు అగ్ని వంటి మాటలను రాస్తున్నారు ఇక్కడ. 15 అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. 3 చోట్ల మరొక 3 చోట్ల మనం చదివిన 6 రిఫరెన్స్లో ఒకటే సమాధానం వస్తుంది. యేసుక్రీస్తు రక్తం ద్వారా పరిశుద్ధత, దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయన మాటల ద్వారా పరిశుద్ధత, దేవుని యొక్క ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధత. ప్రాణాత్మ శరీరాలని ఆయన దేవుడు విభాగించి ఈలాగున యేసుక్రీస్తు రక్తం ద్వారా మన ఆత్మలను, ఆయన మనకిచ్చిన ఆత్మీయ వస్త్రములను పరిశుద్ధపరుస్తున్నారు. దేవుని యొక్క వాక్యం ద్వారా మన ప్రాణములను ఆయన పరిశుద్ధపరుస్తున్నారు. పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా మన శరీరములను ఆయన పరిశుద్ధపరచుచున్నారు. దేవునికి మాత్రమే స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో యేసు రక్తం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ఒప్పుకోని ఈ రోజున మనం ఒప్పుకొనిన ఎడల అని వ్రాయబడింది. ఎప్పుడైతే మనం వాక్యం విని అంగీకరిస్తామో దేవుని యొక్క వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. వాక్యం ద్వారా ఆయన పరిశుద్ధపరుస్తారు. ఎప్పుడైతే మనం ఒప్పుకొని విడిచిపెడుతున్నామో పరిశుద్ధాత్మని మనల్ని పరిశుద్ధపరుస్తారు. పాట ద్వారా మనం పరిశుద్ధపరచబడం, ఒప్పుకోలు ద్వారా పరిశుద్ధపరచబడతాం. మన మాట మన క్రియను మార్చే మాటగా ఉండాలి. మన క్రియ తలంపులో ముందు మారితే దేవుని సన్నిధిలో అప్పుడు మన యొక్క పరిశుద్ధత పరిపూర్ణం అవుతుంది. చాలామంది వారి యొక్క తలంపులలో అవునా వారి యొక్క క్రియలను మార్చరు. వారు దేవుని సన్నిధిలో మాట్లాడే మాటకు, తీసుకునే నిర్ణయాలకి వ్యత్యాసం ఉంటుంది. ఈరోజు తీసుకునే తీర్మానం, రాత్రి ఎన్నో విషయాలు చేతులు ఎత్తారు కదా, మళ్ళీ వాడి జోలికి వెళ్ళకూడదు. లేకపోతే కుక్కకి మనకి తేడా ఉండదు, పందికి మనకు తేడా ఉండదు. నేను చెప్పట్లేదండి, దయచేసి మిమ్మల్ని సంబోధించడానికి నేను సరిపోను, అంతకంటే ఎక్కువగా కూడా సంబోధించడానికి నేను సరిపోను. నేనే చదువుతున్నాను. కుక్క తన వాంతికి తిరిగినట్లును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లును అను నిజమైన సామెత చెప్పిన వారికి వీరికి సంభవించను అని వ్రాయబడింది. పేతురు గారు అలా హెచ్చరిక చేశారు. కొన్ని కుక్కలు ఉంటాయి, అది ప్రకటన గ్రంథంలో కూడా వ్రాయబడింది. ఆ కుక్కలు అవునా దేవుని రాజ్యంలోకి వెళ్ళలేవని కూడా ప్రభు హెచ్చరిక చేశారు. ఈరోజు ఒక తీర్మానం తీసుకోండి. మీరు దేవునితో ఒక నిబంధనలోనికి రండి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని తన వాక్యం ద్వారా, వాగ్దానాల ద్వారా దర్శిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక సంపూర్ణమైన క్షమాపణ, ఒక మారు మనసుతో కూడిన అనుభవం మీకు ఉండాలని దేవుడు మీతో మాట్లాడుతున్నారు. పరిశుద్ధత కలిగి నూతన సంవత్సరంలో మనం ప్రవేశిద్దాం. రెండోదిగా సమాధానం కలిగి నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టాలని దేవుడు తన లేఖనాల్లో వ్రాయించారు. 5:24 మత్తయి సువార్త, పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 23, 24 లేదా 24 వచనం చదువుదాం.
అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బలిపీఠానికి సమీపిస్తున్న వ్యక్తి అర్పణాన్ని విడిచిపెట్టమంటున్నారు దేవుడు. ఎందుకంటే అతనికి సమాధానం లేదు. సమాధానం లేని చోట పాపం ఉంటుంది. పాపం ఉన్న చోట అర్పణం అంగీకరించబడదు. దేవుని ప్రజల అర్పణం హేబేలు అర్పణంగా ఉండాలని దేవుడు సెలవిచ్చారు. కయీను అర్పణాన్ని ఆయన లక్ష్య పెట్టలేదు, కయీను వైపు ఆయన చూడలేదు. కయీను అర్పణాన్ని దేవుడు చూడలేదు, అర్పణాన్ని ఆయన లక్ష్య పెట్టలేదు. హేబేలు వైపు దేవుడు చూశారు. హేబేలు యొక్క అర్పణాన్ని దేవుడు అంగీకరించారు. దేవునికి 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు యొక్క అర్పణం అంగీకరించబడింది కనుక ఆయన అంగీకరింపబడెను అని వేదవాక్యం సెలవిస్తుంది. మీ ప్రార్థనలను నా బలిపీఠం మీద అంగీకృతములగును, అంగీకరింపబడునని దేవుడు వ్రాయించారు. మనం అంగీకరించబడాలి. దేవుడు మనల్ని త్రోసివేయకూడదు. మన అర్పణలు, మన ప్రార్థనలు, మన జీవితం అంగీకరించబడిన విధంగా ఉండాలి. సమాధానపడండి. దేవుని యొక్క వాక్యం ప్రకారంగా సమాధానానికి దేవుడు చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. యేసు ప్రభు ఈ లోకానికి రాకముందే ఆయన పేరు సమాధానకర్త అని వ్రాయించారు. యేసు ప్రభు పుట్టిన వెంటనే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాకని దేవదూతలు కీర్తించి ఆరాధించారు. సిలువ యాగానికి ముందు నా సమాధానం మీకు ఇచ్చెల్లుచున్నాను అని ప్రభు తన శిష్యులకు చెప్పారు. ఆయన పునరుత్థానమైన తర్వాత శిష్యులు భయంతో కూర్చున్నప్పుడు గదిలో ప్రవేశించి మీకు సమాధానం కలుగునుగాక, మరలా మీకు సమాధానం కలుగునుగాకని 2 సార్లు ఆయన సెలవిచ్చారు. మీరు ఎవరితో సమాధానం పడలేదు వారితో సమాధానం పడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునితో సమాధానం ఉండాలి. సఖ్యమైతే మనుషులందరితో సమాధానంగా ఉండాలి అని బైబిల్ సెలవిస్తుంది. సఖ్యత, సమాధానం మాత్రమే కానీ సహవాసం, సాంగత్యం దేవుడు చెప్పట్లేదు. ఆ వ్యక్తితో నువ్వు సమాధానంగా ఉండాలి. సాంగత్యం చేయమని దేవుడు చెప్పట్లేదు, సహవాసం చేయమని చెప్పట్లేదు. చేదు వారి హృదయంలో ఉందా, నీ హృదయంలో ఉందా, అది దేవునికి తెలుసు. కానీ నీవు దేవుని యొక్క వాక్యాన్ని విని లోబడి సమాధానం పడాలి. పరిశుద్ధతతో దేవుని యొక్క సన్నిధిలో ప్రవేశించాలి. సమాధానంతో దేవుని సన్నిధిలో ప్రవేశించాలి. వారే నూతన సంవత్సరంలో అడుగు పెడతారు. క్షమిస్తూ దేవుని యొక్క సన్నిధిలో ప్రవేశించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పేతురు గారు అడిగారు, యేసు ప్రభువా, నా సహోదరుడు తప్పిదం చేస్తే 7 సార్లు క్షమించిన, 7 కాదు 70 సార్లు అన్నారు ఆయన. పేతురు గారికి అర్థం లేదు. 490 సార్లు నేను క్షమించాలా అంటే అవతల వ్యక్తి 490 సార్లు తప్పులు చేస్తాడని చెప్పారా దేవుడు? 490 సార్లు క్షమించే మనసు పేతురులోకి రావాలి అని చెప్పారు. ఆది అపోస్తలుడైన పేతురు గారికి అంత ఖచ్చితంగా దేవుడు సమాధానం చెప్తే, పేతురు గారి యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఏ పాటి జీవితం మనది? మనకి ఎన్నిసార్లు క్షమాబుద్ధి ఉండాలి? 3,60,00,000 క్షమించాను, 50 రూపాయలు క్షమించలేకపోయావా? చెరసాలలో వేయండి, కడపటి కాసు చెల్లించే వరకు అక్కడే ఉంచు అని దేవుడు లోపలేసేసారు. ఎందుకంటే ఆ వ్యక్తికి 3,60,00,000 ఒకరు బాకీ ఉన్నారు. ఆ రాజుగారికి ఆ వ్యక్తిని, అతని కుటుంబాన్ని చెరసాలలో వేయించబోతుంటే బతిమలాడుకున్నాడు. ఈ బతిమలాడుకునే కూటాలు మనం దేవుణ్ణి. యెహోవాను బతిమలాడుకున్నట్టుకే దేశజనులను సమకూర్చుడని రాయబడింది కదా. ఎందుకో రాజుకి దయపుట్టి క్షమించేసేసారు. 3,60,00,000 అంటే అన్ని తప్పులు అన్నమాట. క్షమించేశారు. అంత క్షమించిన మీదట 50 రూపాయలు క్షమించలేని పరిస్థితిలో ఉన్నాడు అతను. బయటికి వెళ్ళి అతని పీక పట్టుకున్నాడు. నువ్వు కడతావా సస్తావా అని అతనిని, అతని కుటుంబాన్ని చెరసాలలో వేయించాడు. ఆ విషయం రాజుగారికి తెలిసింది. పిలిపించారు. నేను నీకు 3,60,00,000 క్షమించానే,
రూపాయలు నువ్వు క్షమించలేకపోతున్నావా? అయితే ఇతన్ని చెరసాల వేయండి. ఇప్పుడు చూడండి, 50 రూపాయల కోసం 3,60,00,000 రూపాయలు కట్టాల్సి వచ్చింది. చదవండి పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మత్తయి సువార్త. క్షమించి నూతన సంవత్సరంలో అడుగు పెట్టండి. నూతన సంవత్సరంలో క్షమించి అడుగు పెట్టండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21, 22 వచనాలు చదవబడుతున్నాయి. ఆ సమయమున పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలెను? 7 మార్లు మట్టుక అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మార్లు మట్టుకే కాదు, 70 మార్లు మట్టుకని నీతో చెప్పుచున్నాను. ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళి ఈరోజు రాత్రే 18వ అధ్యాయం మత్తయి సువార్త 21వ వచనం నుండి 35వ వచనం వరకు చదువుకోండి. ఇందులో స్పష్టంగా దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. మీరు బాగా చదువుకుంటే చూడండి, 1 తలాంతు ఫుట్ నోట్స్లో 3,600 రూపాయలని వ్రాయబడింది. అతను బాకీ ఉన్నది ఇంచుమించుగా మీరు చదివితే 10,000 తలాంతులని వ్రాయబడింది. అతనికి బాకీ పడిన వ్యక్తి కేవలం 50 దీనారాలు, అది ₹1/2 అని వ్రాయబడింది. మీరు చాలా జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాన్ని పరీక్షించి ఒకసారి చూడండి. ఒకవేళ ఏదైనా మీకు ఇంటికి వెళ్ళిన 100 దీనారాలు, 100 × 50 పైసలు, అది ₹1/2. 50 × 100 50 రూపాయలు, 50 పైసలు × 100 50 రూపాయలు. 50 రూపాయలు క్షమించలేకపోయాడు. 3,60,00,000 కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎలా క్షమిస్తున్నారు మీరు? దేవుడు మిమ్మల్ని అడుగుతున్నారు. మత్తయి సువార్త 18వ అధ్యాయం. ఎలా క్షమించాలని ప్రభు చెప్పిన మాట వినండి. 35వ వచనము. ఎలా క్షమించాలి? 18:35 మత్తయి సువార్త. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. హృదయపూర్వకంగా క్షమించండి. లూకా సువార్త 6:38. హృదయపూర్వకంగా క్షమించండి, అప్పుడు మీరు క్షమించబడుదురు. ప్రభు చెప్పిన సత్యం ఇది. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. క్షమించకపోతే ఏమవుతుంది? లూకా సువార్త నుండి మత్తయి నుండి లూకా నుండి కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం మరలా మీ ముందు ఉంచబడుతుంది. మీరు క్షమించకపోతే ఏమవుతుంది? కొరింథీ 2వ పత్రిక 2:11. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరుచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. మీరు దేవుని యొక్క వాక్యం ప్రకారంగా హృదయపూర్వకంగా క్షమించండి, అప్పుడు మీరు క్షమించబడదురు. సాతాను మిమ్మల్ని మోసం చేస్తున్నాడా? మీరు క్షమించలేదని అర్థం. 4వదిగా మీరు ఎలాగ నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలి? తెరవండి పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి 50వ కీర్తన 5వ వచనంలోనికి వెళ్ళండి. పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి 50వ కీర్తన 5వ వచనం ప్రకారంగా నిబంధన చేసి మీరు నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టండి. బల్యార్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నిబంధన చేస్తూ నూతన సంవత్సరంలో అడుగు పెట్టండి. తప్పిపోయిన కుమారుడు చేసిన నిబంధన, తిరిగి నేను తండ్రి ఇంటికి వెళతాను. యోబు చేసిన నిబంధన, నా కన్నులతో నిబంధన చేయుచున్నాను, కన్యకను నేను ఎలాగున చూచెదను. కొన్ని నిబంధనలు ఉంటాయి. పరిశుద్ధులు నిబంధన చేస్తారు. దేవుడు నిబంధన చేశారు. శనివారాలు ఆదివారాలు దేవుని సన్నిధికి నేను మానననే నిబంధన 31వ తారీఖు రాత్రి ఎన్నోసార్లు చేశారు. నేను హౌస్ ఆఫ్ పెంతెకోస్తు సంఘమును నేను విడిచిపెట్టునని కదా. బాప్టిజంలో నిబంధన చేశారు. దశభాగం ఖచ్చితంగా ఇస్తారని నిబంధన. ఆదివారాలు ఎంత ప్రాముఖ్యమైన పనున్నా కానీ నేను వెళ్ళననే నిబంధన.
చెవులతో చెడ్డ మాటలు వినను అనే నిబంధన, నోటితో చెడు మాటలు మాట్లాడను, శపించను, బూతులాడను అనే నిబంధన, తలంపులతో చెడు నాలోనికి వస్తూ ఉంటాయి. ఎక్కడ బలహీనత ఉన్నదో అక్కడ సాతాను చోటు చేసుకుంటాడు. ఒకవేళ నీ బలహీనతలో నీవు నిబంధన చేయలేని స్థితిలో ఉంటే బైబిల్ సెలవిస్తుంది, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను. దేవరాజయ్య గారు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు. ఏమనేవారంటే, నేను యవనస్తురాలిని, ఇది నాకు ఎలా సాధ్యమవుతుంది అని అనుకుంటున్నావా? దేవుని యొక్క కృప మీద నువ్వు ఆధారపడు, దేవుడు నిన్ను సమస్తము నీకు సాధ్యపరుస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. నిబంధన చేయని చేతులతో నిబంధన, కాళ్ళతో నిబంధన, అన్యజనుల అర్పణలు నేను ముట్టుకోను, అన్యజనుల వాటికి నేను వెళ్ళను. అలాగ నా నిబంధన చేస్తూ నూతన సంవత్సరంలో అడుగు పెడదాం. ఆఖరిగా నిరీక్షణ విశ్వాసం కలిగి నూతన సంవత్సరంలో అడుగు పెడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు క్యాలెండర్లో వాగ్దానం చదివిన వారికి గుర్తుందా? ఏమని వాగ్దానం ఉంది? రాబో దినములలో యాకోబు వేరు ఇజ్రాయేలు పూయును, యాకోబు వేరు చిగుర్చి అది పూయును. రాబో దినాలలో ఏం జరుగుతుంది? దున్నువారు వెంటే కొయ్యవారు వస్తారంట. ద్రాక్ష పండ్లు అవునా, ఆ విత్తనాలు చల్లువారు వెంటే ఆ పండ్లను తొక్కి ఆ రసం తీసేవాళ్ళు వస్తారంట. వెంటనే రాబో దినాల్లో ఏం జరుగుతుంది అని అంటే, ఆమె నాకు మేలు జరుగుతుందని ఒక నిరీక్షణ కలిగి ఉంది. ఆమె గుణవతి అయిన భార్య, ఆమె గొర్రెపిల్ల భార్యగా కొత్త నిబంధనలో పరిచయం చేయబడింది. ఆమె గుణాన్ని దేవుడు మార్చారు. పరిశుద్ధాత్మ దిగొచ్చింది కేవలం అన్ని భాషలు మాట్లాడడానికి మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దిగొచ్చింది మన యొక్క స్వభావాన్ని మార్చడం కొరకు. కాబట్టి ఆమె గుణవతి అయిన భార్య రాబోయే కాలం గురించి నిరీక్షణ కలిగి ఉంటుంది. ఒమిక్రాన్ భయం ఒకటే కాదు, ప్రపంచానికి పలు విధాలైన భయం పట్టుకున్న కాలం ఇది. ప్రపంచానికి నెమ్మది లేదు, ప్రభువులో ఉన్న వారికి నెమ్మది ఉంది. హల్లెలూయా. ఎందుకంటే వారు ఆయనలో భద్రపరచబడ్డారు. పక్షి బండలో ఉన్నంత వరకు ఏమీ కాదు. పక్షి ఎప్పుడు బయటకు వస్తుందో అప్పుడే అది తనకు దొరుకుతుందని వేటగాడు దాన్ని బాణంతో పడేయాలని చూస్తూ ఉంటాడు. నీవు పక్షిగా లేదా ఒక పౌరంగా, ఒక గువ్వగా బండైన క్రీస్తులో దేవుని దయచేత నేటి దినం డిసెంబర్ 30 దినం వరకు భద్రపరచబడ్డావు. పక్షి అయినా కానీ ఎర్రను వెతకడానికి బయటికి వెళ్తుంది, కానీ దేవుని యొక్క వాక్యం ప్రకారంగా ఆ బండ మనల్ని పోషిస్తూ ఉంది. హల్లెలూయా. ఆత్మీయ అనుభవం బయటికి వెళ్ళకూడదు. ఆత్మీయ అనుభవంలో ఉద్యోగం వరకు బయటికి వెళ్ళాలి, పనుల నుండి బయటికి వెళ్ళాలి, కానీ అవునా దేవుని యొక్క ఆ సంఘంలో నువ్వు నిరీక్షణ కలిగి ఉండాలి. 31వ అధ్యాయం సామెతల గ్రంథం ప్రకారంగా ఆమె గుణవతి అయిన భార్య అయి తనకు జరగబోతున్న మేలు కొరకు ఆమె ఒక నిరీక్షణ కలిగి అవునా ఆ రాబోతున్న కాలం కొరకు ఎదురు చూస్తుంది. 25వ వచనం సామెతల గ్రంథం 31:25. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, ఆమె రాబో కాలము విషయమై నిర్భయముగా ఉండును. దేవునికి 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. రాబో కాలం విషయమే ఆమె నిర్భయంగా ఉంటుంది. ఇంకో చోట ప్రభు అన్నారు, ఇజ్రాయేలు నిర్భయంగా నివాసం చేయును. భయంతో అవునా. నోవాహు ఆయన యొక్క భార్య, ఆయన యొక్క 3 కుమారులు 3 కోడలు భయంతో ఓడలోపలు ఉన్నారు. ఎందుకంటే తలుపేసింది దేవుడే. దేవుడు తలుపేశారు కాబట్టి తలుపు దేవుడే తీయాలి. కాబట్టి దేవుడే వచ్చి తలుపు తీశారు. దేవుడే వారిని బయటికి నడిపించారు. వారు ఓడలో ఉండాల్సిన దినాలు పూర్తయ్యాయి. వారు నూతన యుగంలో అడుగు పెట్టాల్సిన దినాలు దగ్గర పట్టాయి. ఆ ప్రకారంగా వారు భయంతో ఉన్నప్పుడు దేవుడు వారి భయాన్ని దూరపరిచారు. ఒమిక్రాన్లో సంఘం అనబడిన ఓడలో మనం 2 సంవత్సరాలు మార్చి 2019 మార్చి 23లో లాక్డౌన్ ప్రకటించబడింది. ఈ రోజు వరకు అలాగున భయంతో అలాగున 2020 మార్చిలో ఆ లాక్డౌన్ ప్రకటించబడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు భయంతో గడుపుతూ వచ్చాం. దేవుడు మనల్ని నూతన యుగంలోకి నడిపిస్తారు. బైబిల్లో రాయబడింది, ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చేయబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క ప్రజలు ఉన్నారు కాబట్టి ఒకవైపు దేవుని యొక్క అవునా మనస్సుని దుఃఖపరుస్తుంది ప్రపంచం. వాక్యం తెలియని వారు వారి యొక్క అతిక్రమాల వలన, వారి యొక్క దుర్మార్గపు జీవితాల వలన ఈ ఒమిక్రాన్కి తెర లేపుతున్నారు, కరోనాకి తెర లేపారు. పలు విధాలమైన విపత్తులకు కారణం మనుషుని యొక్క పాపమే. ఇందులో ప్రకృతి దోషం లేదు, ప్రభుత్వాల దోషాలు లేవు.
ఇందులో కేవలం మనుషుల యొక్క విపరీతమైన నడత దేవునికి ఆయాసం, దుఃఖాన్ని కలిగించుచుండగా ప్రకృతికి విపత్తు సంభవిస్తూ ఉంది. అవునా, ప్రపంచానికి వినాశనం సంభవిస్తూ ఉంది. అయినప్పటికీ ప్రపంచంలో మనం ఉన్నాం కనుక దేవుడు మనల్ని కాపాడుతున్నారు. యూట్యూబ్లో వింటున్న మీరు, ఈ వాక్యం వినుచున్న మీరు, ఈ ఆరాధనకు లేదా పరిశుద్ధాత్మ శుద్ధీకరణకు వచ్చుచున్న మీరు దేవునికి ఆయాసపరిచిన సంగతిని మర్చిపోవద్దు. మనం దేవునికి ఆయాసాన్ని చాలా చోట్ల కలిగించాం. కొన్నిసార్లు లోక మర్యాదను అనుసరించటం వలన, కొన్నిసార్లు వినిన వాక్యాన్ని మర్చిపోవటం వలన, కొన్నిసార్లు సాతాను మనల్ని త్రోవ తప్పించడం వలన లోక మర్యాద కొన్నిసార్లు మనం అనుసరిస్తున్నాం. దానివల్ల దేవునికి దుఃఖం కలుగుతుంది. కొన్నిసార్లు అవునా సాతాను మనల్ని త్రోవ తప్పిస్తున్నాడు, దానివల్ల దేవునికి ఆయాసం కలుగుతూ ఉంది. కొన్నిసార్లు విన్న వాక్యం మనం మర్చిపోతున్నాం. దేవుని యొక్క వాక్యం, నేను నీ ఎదుట పాపం చేయకూడనట్లు వినండి, జాగ్రత్తగా చదవండి. ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లుగా నీ వాక్యాన్ని నా హృదయంలో దాచుకొని ఉన్నాను. ఎవరి హృదయంలో వాక్యం ఉంటుందో వారు దేవుని ఎదుట పాపం చేయకుండా ఉంటారు. మనుష్యుల ఎదుట కాదు, దేవుని ఎదుట నీతిమంతుడిగా నోవాహు ఉన్నాడు. తెలుసా మీకు? దేవుని ఎదుట హిజ్కియా ప్రార్థన చేశాడు. దేవుని ఎదుట అవునా ఆ వ్యక్తి ఆత్మని సంపాదించాడు. దేవుని ఎదుట ఆయన రాకడ కొరకు ఆ సంఘం సిద్ధపడింది. దేవుని ఎదుట. దేవునికి మహిమ కలుగునుగాక. జకరియా గ్రంథం 9:12లో ఉన్న ప్రవచనం, యెషయా గ్రంథం 49:23లో ఉన్న ప్రవచనం, అపోస్తుల కార్యాలు 3:21లో ఉన్న ప్రవచనం దేవుడు మన పట్ల నెరవేర్చబోతున్నారు రాబో కాలాల గురించి. జకరియా గ్రంథము 9:12, జకరియా 9:12. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతులుగా మీకు మేలు చేసిదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. చదువుదాం. 49:23 ప్రవక్త యెషయా గ్రంథము, యెషయా గ్రంథము 49:23. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు, నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానమునొందరనియు నీవు తెలుసుకుందువు. అపోస్తుల కార్యాలు 3:21 చదవబడుతుంది. అపోస్తుల కార్యాలు 3:21. అన్నింటికీ కుదురుబాటు కాలములు వచ్చునని, అన్నిటికీ కుదురుపాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. చాలు. దేవుడు మన వినికిడిలో తన మాటలను ఆశీర్వదించి అందరం లేచి నిలబడుతున్నాం. ప్రభు తన మాటలను మన వినికిడిలో ఆశీర్వదించి నూతన సంవత్సరంలో ఏ ప్రకారంగా ప్రవేశించాలో తగినంత కృప మన ఎడల విస్తరింపచేసి మనతో మాట్లాడుదురుగాక. ఈ రాత్రి ఒక దర్శనం ప్రభు అయిన దేవుడు మనకు అనుగ్రహించుదురుగాక. తీర్మానం చేయడానికి సిద్ధపడదాం. కనులు మూసుకుందాం. ఈ యూట్యూబ్ ద్వారా చూచుచున్న వారైనా కానీ, పరిశుద్ధాత్మ శుద్ధీకరణ కూటాల్లో పాలు పొందడానికి వచ్చి ఉన్న వారు కానీ దేవుని యొక్క సన్నిధిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు మనతో మాట్లాడుతున్నారు. నూతన సంవత్సరంలో నీవు ఎలాగున ప్రవేశించాలి, హౌ టు ఎంటర్ ఇన్ టు ది న్యూ ఇయర్, వై టు బి శాంక్టిఫైడ్, ఎందుకు పరిశుద్ధపరచబడాలి, బలారాధనలో పాలు పొందాలి కనుక, ఇంకా పరిశుద్ధపరచబడాలి. శుభవాగ్దానం దేవుడు ఇవ్వబోతున్నారు కనుక, అవి తీసుకుని ఉన్నాం కనుక ఇంకా శుద్ధీకరింపబడాలి. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యం చేయనున్న ప్రవచనం ప్రకారంగా ప్రభు రాకడలో ఆయన సారూప్యాన్ని ధరించాలి కనుక ఇంకా శుద్ధీకరింపబడాలి. సరైన ప్రకారంగా శుద్ధీకరించుకోండి. పెదవుల ద్వారా పానాలి కడుగుమయా అని, దానికి ముందుగా మన పెదవులు మన దోషములు ఒప్పుకోవాలి. ప్రధాన యాజకుడిని యెహోషువ ఒక ప్రధాన యాజకుడి ఉండి తన వస్త్రములు మలినమైపోవట గమనించలేకపోయారు. ఆయన ప్రధాన యాజకుని పిలుపుతో పిలువబడిన మనం
కొన్నిసార్లు మన పరిచర్యలో అనగా ఫుల్ టైం మినిస్ట్రీలో లేదా టీమ్ మినిస్ట్రీలో లేదా విశ్వాస సంబంధమైన ఈ మినిస్ట్రీలో ఈ పరిచర్యలో కొన్నిసార్లు మన వస్త్రములు మలినమైపోయాయని మనం గ్రహించలేము. నీ దోషములు నేను పరిహరించుచున్నానని దేవుడు చెప్పే వరకు ఆయనకు తెలియదు తనకు దోషాలు ఉన్నాయని. సాతాను ఫిర్యాది అయి మేలే చేశారు యెహోషువకి. సాతాను కొందరి దోషములను వెలుగులోకి తీసుకొచ్చి దేవుని ఎదుట నిలబెట్టిన వారిని దేవుడు పదవి నుండి తొలగించట్లా, మలిన వస్త్రాలను తొలగిస్తున్నారు, ప్రశస్తమైన వస్త్రాలు ధరింప చేయించున్నారు, తల మీద పాగా పెడుతున్నారు. కానీ మరలా వెళ్ళి పాపం చేయడానికి కాదు, తీర్మానాలు చేయండి, ఒప్పుకోండి దేవుని దగ్గర. ఈ ఒక్కరోజేనండి, రేపు మాత్రం రాత్రికాల ఆరాధనలు, పాత సంవత్సరపు ఆరాధన, కొత్త సంవత్సరపు ఆరాధన ఉంటుంది. ఈ రోజుతో శుద్ధీకరణ కూటాలు పూర్తవుతున్నాయి దేవుని కృపలో. యెషయా పెదవులు ఎలా అపవిత్రములయ్యాయి, ఎలా అతనికి దోషం తగిలింది, అతని పెదవులు కనుక అపవిత్రమైన పెదవుల మధ్య నివసించేవాడను కనుక అని ఆయన ఒప్పుకుంటున్నారు. ఒప్పుకోండి ఈరోజు, ప్రభువా నేను ఉంటున్నా, మనుషులు అపవిత్రమైన పెదవులు కలిగిన వారు నా వ్యాపారాల్లో, మా ఉద్యోగాలలో. కొన్నిసార్లు అలాంటి మనుషుల మధ్య మేము ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి యెషయా పెదవులకు తగిలిన నిప్పు మా పెదవులకు తగిలించండి, మాకు ప్రాయశ్చిత్తం కలగాలి, మా పెదవులు కాల్చబడాలి, మా వస్త్రాలు తొలగించబడాలి, ప్రశస్తమైన వస్త్రాలు మాకు అనుగ్రహింపబడాలి, వాటిని మేము ధరించుకోవాలి. మా తల మీద పాగా అనగా శుభప్రదమైన రక్షణ నిరీక్షణని శిరస్త్రానం ఉంచబడాలి. ప్రధాన యాజకుడిని యెహోషువ ఒప్పుకున్నారు. 2 చేతులు ఎత్తి దేవుని దగ్గర ఒప్పుకోండి. తప్పిపోయిన కుమారుడు ఒప్పుకున్నారు. పేతురు సంతాపపడి వెక్కి 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 ఏడ్చారు. అబద్ధాలు చెప్పినందుకు యేసుప్రభు ఎవరో తెలియనని 3 సార్లు. సంసోన్ పశ్చాత్తాపడ్డారు, దావీదు పశ్చాత్తాపడ్డారు. పౌలు గారు ప్రధానుల పాపిని నేను అని అన్నారు. పేతురు గారు నేను పాపాత్ముడను, నన్ను విడిచి పొమ్మని అన్నారు. ఒక యూదా ఇస్కరియోతు తప్ప సంసోన్ అయినా, పేతురు గారైనా, పౌలు గారైనా, దావీదైనా, ప్రధాన యాజకుడైనా, యెహోషువ అయినా, యెషయా ప్రవక్త అయినా, ఏ పరిశుద్ధులైనా, పాత నిబంధన వారైనా వారు పరిశుద్ధులు, కొత్త నిబంధన విశ్వాసులైన పరిశుద్ధులైనా ఎక్కడ కూడా తప్పించబడలేదు, తొలగింపబడలేదు. దేవుని కృప వారిని విడిచిపెట్టలేదు. రాత్రి విన్నాం, ఆయన క్షమించుడి యందు మంచి మనస్సు కలిగి ఉన్నారు. సిద్ధ మనస్సు కలిగి క్షమించేవారైనా 2 చేతులెత్తి చెప్పండి, ప్రభువా నా పెదవులను కాల్చండి, ప్రభువా నా తలను కడగండి, నా కన్నులను కడగండి, నా చేతులను కడగండి. నేను నిబంధన చేస్తూ నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నాను. నా కాళ్ళను కడగండి, నా ప్రాణాత్మ శరీరములను మీ వాక్యం ద్వారా, మీ రక్తం ద్వారా, మీ పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా కడిగి పరిశుద్ధపరచండి. 2 చేతులు ఎత్తండి. దేవా నేను ఒప్పుకుంటున్నాను. మనము పాపం లేని వారమైతే, మేము పాపం చేయలేదని చెప్తే మనం నీతి లేని వారమని బైబిల్ చెప్తుంది. తప్పిపోయిన బిడ్డలను తిరిగి నిలబెట్టే దేవుడు. పడిపోయిన వారిని అందరినీ యెహోవా లేవనెత్తువారు. సాతాను ఫిర్యాదులను తీసుకోలేదు. సాతానుకు అక్కడ సిగ్గు కలిగింది. యెషయా నీ పెదవులు అపవిత్రమయ్యాయి కాబట్టి స్వార్థ ప్రకటించడానికి నువ్వు వెళ్ళకూడదు అని అనలేదు. అతనినే 6వ అధ్యాయం మొదలుకుంటే 66వ అధ్యాయంలో పూర్తవుతుంది యెషయా గ్రంథం. 60 అధ్యాయాలు వ్రాయించారు ఆయన ద్వారా. దేవుడు బలహీనులను ఎన్నుకునే దేవుడు, కానీ బలపరిచి ఎన్నుకుంటారు, వాడుకుంటారు. ఆయన ఎన్నుకున్నారు కానీ బలపరుస్తారు. పాపులకు నువ్వు వెతుకుతూ వచ్చారు ఆయన. ఈ రాత్రి పరిశుద్ధాత్మ శుద్ధీకరణ కూటంలో ఆయన వెతుకుతున్నారు. మనం ఎక్కడున్నాము? చెట్టు చాటునున్న ఆదాము వలె ఉన్నామా?
పశ్చాత్తాపడి ఏడుస్తున్న 2 సంకెళ్లతో 2 చేతులు ఆ గుడి స్తంభాలకు కట్టబడిన సంసోను వల్లే ఉన్నామా? అతడు కన్నులు పోయాయి కానీ మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. తన ప్రభువైన దేవుని ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఆయన సంకెళ్లలో మనం విడుదల పొంది ఉన్నాం. ఓ దావీదు పశ్చాత్తాపడి తన పరుపు కొట్టుకుపోయేటట్లు ఏడ్చాడు. అందుకనే ఎన్నో కీర్తనలు ఆయన వ్రాయగలిగారు. 40 సంవత్సరాలు 6 నెలలు ఆయన పరిపాలన చేయగలిగారు. దావీదుకి సౌలుకున్న తేడా, సౌలులో పశ్చాత్తాపం లేదు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు చేయున్నది నువ్వు ఎరుగుదువా? ఏ రోజైనా నీ దేవుని దగ్గర నువ్వు క్షమాపణ అడిగావా? నీ కళ్ళలో నుండి కాదు, నీ హృదయంలో నుండి కన్నీరు వచ్చిందా? ఆ స్త్రీ కళ్ళలో నుండి ఆయన పాదాలు కడిగే అంతటి కన్నీళ్ళు వచ్చాయి. యేసే పాదాలకు మురికి లేదండి కడగడానికి. కానీ ఆమె యొక్క పశ్చాత్తాపం, ఆమె అక్కడ తన కన్నీళ్ళ ద్వారా, తన నోటి ముద్దుల ద్వారా, తన తల వెంట్రుకలతో తుడిచడం ద్వారా ఆమె అక్కడ వ్యక్తపరిచింది. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, కుమారుని ముద్దు పెట్టుకొనుడి. లేని యెడల ఆయన కోపించును. దేవునికి కోపం వస్తుంది. నువ్వు కుమారుడైన యేసుని ముద్దు పెట్టుకోవాలి. ఆయన దేవుని కుమారుడు. క్షమించమని అడుగుదాం, ఇతరుల్ని క్షమిద్దాం, సమాధానం పడి మనం నూతన సంవత్సరంలో అడుగు పెడదాం. గతం ఎత్తొద్దు, ఇక మీదట వారిని ఎత్తనీయొద్దు, నువ్వు ఎత్తొద్దు. అది ఎత్తావనంటే నీ హృదయంలో ఏదో చేదున్నట్లే. సమాధానం పడు. సమాధానమే దేవుడు కోరుకొనిచున్నారు. క్షమించు, నీవు హృదయపూర్వకంగా క్షమించు. సాతాను నిన్ను మోసం చేయకుండా క్షమించు. దేవుని దగ్గర నీవు ఒప్పుకోలు చేయి, నిబంధన చేయి. ప్రభువా, నేను నిబంధన చేయించున్నాను. టీవీలో వచ్చే సినిమాలు, సీరియల్స్ రాత్రి విన్నారుగా కథ అంతా, అన్నీ మానేస్తున్నాను ప్రభువా. నేను శాపనార్థాలు పెట్టడం మానేస్తున్నా. పిల్లల్ని ఎలా పడితే అలా శపిస్తున్నాను. అందుకని వారి జీవితాలు అలా అయిపోయాయేమో. పెళ్ళి జరిగి పిల్లలు పుట్టి, అవునా, చక్కగా వారు ఉన్నారని మేము అనుకుంటున్నాం ప్రభువా. వారికి ఎన్నో శోధనలు, పిల్లలు ఉన్నా, అవునా, భర్తలు ఉన్నా, ఆదాయాలు ఉన్నా, ఒకవేళ కదా పిల్లల్ని శపించాను ప్రభువా, క్షమించు. తల్లిదండ్రులను శపిస్తున్నాను. వయసులో పెద్దవారిని ఎప్పుడు చచ్చిపోతావు, తొందరగా వెళ్ళు, గోతిలోనికి దింపేస్తానని ఎన్నోసార్లు అన్నీ ఉన్నామేమో. మనం బూతు మాటలతో, అసహ్యమైన మాటలతో, సరసమైన మాటలతో మనం ఎన్నోసార్లు చెడ పనులు చేసామేమో, చెడ తలంపులు వచ్చాయేమో. క్షమాపణ అడుగుతాం. తినకూడనివి తిన్నావేమో, వెళ్ళకూడని స్థలాలకి వెళ్ళావేమో. క్షమాపణ అడుగుదాం. తిరిగి రమ్మంటున్నారు ఆయన. తిరిగి రమ్మని యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. నేను నీ యజమానుడను. తిరిగి నీవు రాజును ఉద్దేశించినలా నా యొద్దకే రావాలను. నేనే నీ యజమానుడని అన్నారు ఆయన. నువ్వు తిరిగి వస్తే నా కోపం నీ మీద పడనీయనని అన్నారు ఆయన. ఆయన క్షమిస్తున్నారు ఈ రాత్రి. 2 చేతులు జోడిద్దాం, 2 చేతులు జోడిద్దాం. ప్రభు మనల్ని క్షమించమని అడిగాం కనుక, ప్రభువా ఇక మీదట పడిపోకుండా కృప దయచేయమని అడగండి. హియర్ ఆఫ్టర్ లార్డ్. ఎందుకంటే తండ్రి ఆయన. పిల్లలకి తెలియదు ఎలా నడవాలి. మనం చాలా పెద్దోళ్ళం అనుకోకూడదు. మనకి 80 ఏళ్ళు వచ్చాయో నాకేం పర్వాలా, నాకు ఒక 60 ఏళ్ళు వచ్చాయి, ఎవరు నాకు చెప్పాల్సిన దేవుని సేవకులు కాదు. నీకు 969 సంవత్సరాలు బతికిన మెతుషిలా జ్ఞాపకం చేసుకోవాలి. నీకు జ్ఞాపకం వస్తున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు ఆయన కూడా యేసే చేతిలో చిన్న బిడ్డే, ఇంచుమించు 31 సంవత్సరాలు తక్కువ 1000 సంవత్సరాలు బ్రతికారు ఆయన. 969, ఆదాం 9:30. ఆయన చిన్న పిల్లలు, మనం చిన్న పిల్లలు, మనకు నడక తెలియదు, పడిపోతున్నాం. కోప్పడ్డారు ఆయన. వాక్యం ద్వారా, దర్శనం ద్వారా హెచ్చరిక చేశారు. మనలా దగ్గరికి తీసుకున్నారు. అవునా, స్నానం చేసి పిల్లలకి పౌడర్ రాస్తారే ఆ కంపు పోవాలని, అలాగన తన సబ్బు అనే వాక్యంతో స్నానం చేయిస్తున్నారు. తన రక్తంతో కడుగుతున్నారు. మన వస్త్రాల కంటే నా మురికి డాకు తీసివేస్తున్నారు. పరిశుద్ధ ఆత్మ అగ్నితో మనల్ని మండిస్తున్నారు. మనలో ఉన్న చల్లదనం దూరపరుస్తున్నారు.
వెచ్చగా మనల్ని మారుస్తున్నారు. అగ్ని పొదలో మండినట్లుగా అగ్నిజ్వాలల మధ్య దేవదూత ప్రత్యక్షమయ్యారు. యెహోవా అగ్నిజ్వాలల మధ్య నుండి మాట్లాడారు. అలాగే మన హృదయాల్ని ఆయన వాక్యం ద్వారా మండిస్తున్నారు. మనల్ని చల్లార్చే దేవుడు కారు, మనల్ని తప్పించే దేవుడు కారు, మనల్ని బలహీనపరిచే దేవుడు కారు, మనల్ని పడేసే దేవుడు కారు, మనల్ని శపించే దేవుడు కారు, మనల్ని విడిచిపెట్టే దేవుడు కారు, మనల్ని తోసివేసే దేవుడు కారు. మనల్ని హత్తుకొని ఎత్తుకొని కౌగులించి ముద్దు పెట్టుకొని కడిగి వస్త్రం ధరింపచేసి అభిషేకించి బలపరిచి ఆశీర్వదించి నూతన సంవత్సరంలో తీసుకెళ్తున్నాను. నా కుమార్తె, నా సంఘమా, నా కుమారుడా, నా సంఘమా, మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. శుభ వాగ్దానాలతో మిమ్మల్ని దర్శించడానికి రాబోతున్నాను, మీతో మాట్లాడబోతున్నానని చెప్తున్న దేవుడు ఆయన. మన వినికిడిలో తన మాటలను ఆయన ఆశీర్వదించి, ఆయన వినికిడిలో, మహిమాన్వితమైన ఆయన వినికిడిలో మన తీర్మానాలను ఆయన అంగీకరించి మనల్ని కడిగి పరిశుద్ధపరిచి మహాపరిశుద్ధ బలారాధన కొరకును, అదే ప్రకారంగా యేసుక్రీస్తు యొక్క రహస్య రాకడ కొరకును మనల్ని ఆయన సిద్ధపరిచి శుభ వాగ్దానాలతో మనల్ని ఆయన ఎదుర్కొనేదరుగాక. చేతులు జోడించినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. చేతులు జోడించినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి, మహాగణుడ, మీకు లెక్కించలేని అయా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. ఈ 3 దినము నా తండ్రి ప్రభు రాజువే అయా శుద్ధీకరణ కూటల్లో నా తండ్రి ప్రభు రాజా అయా మేమందరము అయా పాలు పొందాం తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా పాలు పొంది నా తండ్రి ప్రభు మీ ఎదుట నా తండ్రి శుద్ధీకరించుకొంచుండగా నా తండ్రి ప్రభు మా పాపములన్నీ నా తండ్రి ప్రభు రాజువే, మా దోషములన్నీ నా తండ్రి ప్రభు రాజువే మీరు తుడిచివేయమని అడుగునొచ్చు నా తండ్రి. మీకు స్తోత్రాలాజా. మా ప్రాణాత్మ శరీరం నా తండ్రి ప్రభు సంపూర్ణంగా పరిశుద్ధపరచమని అడుగునొచ్చు నా తండ్రి. మీకు స్తోత్రాలాజా. నిందారహితంగా అయ్యా సంపూర్ణంగా ఉండాలి తండ్రి. మీకు స్తోత్రాలాజా. అయ్యా సంపూర్ణంగా నా కథ తండ్రి మీరు తీసుకుని వెళ్ళేది తండ్రి. మీరు ఆశ్చర్యకులు నా తండ్రి ప్రభు మీరు తీసుకుని వెళ్ళేది తండ్రి. మీకు స్తోత్రాలాజా. అయ్యా నా తండ్రి ప్రభు మీరు ఆశ్చర్యకులు అయ్యా మేమందరము మీ ఎదుట ఉండాలి తండ్రి. మీకు స్తోత్రాలాజా. అయా మీ ఎదుట ఉండుటకు నా తండ్రి ప్రభు రాజువే అయా ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రభు రాజువే మమ్మల్ని కూడా పరిశుద్ధపరచమడుకొని వచ్చిన తండ్రి. మీకు స్తోత్రాలాజా. యెహోవాషాయా యెహోషువ నా తండ్రి ప్రభు మలిన వస్త్రములు తీసివేశారు తండ్రి. మీకు స్తోత్రాలాజా. అదే విధంగా నా తండ్రి ప్రభు మాలో ఎంతమందికి అయితే మలిన వస్త్రాలు ఉన్నాయో తండ్రి ఆ వస్త్రాలని అయా తీసివేయమని అడుగుకొని వచ్చిన తండ్రి. మీకు స్తోత్రాలాజా. అయా తీసివేసి నా తండ్రి ప్రభు మంచి వస్త్రము ధరింపచేయమని అడుగుకొని వచ్చిన తండ్రి. మీకు స్తోత్రాలాజా. రక్షణనే శ్రీశ్రానము నా తండ్రి ప్రభు ధరింపచేయమని అడుగుకొని వచ్చిన తండ్రి. మీకు స్తోత్రాలు తనేసా. అయ్యా నా తండ్రి ప్రభు మీకు స్తోత్రాలు తండ్రి. పరలోక అగ్ని అయినా పరిశుద్ధాత్మ తండ్రి మీ అయా మా పదవులు అయా మండించమని అడుగుకొని వచ్చిన తండ్రి. ముట్టుమని అడుగుకొని వచ్చిన తండ్రి. మీకు స్తోత్రాలాజా. మా పెదవులతో నా తండ్రి ప్రభు ఏమి మాటలైతే జారి ఉన్నామో తనేసా, ఏమైతే మాట్లాడి ఉన్నామో తనేసా అయా నా తండ్రి అయా మా పెదవులు నా తండ్రి ప్రభు మీ అగ్నితో ముట్టమని కొనొచ్చు నా తండ్రి. మీకు స్తోత్రాలాజా. అయా నా తండ్రి ప్రభు మీ పరిశుద్ధాత్మ అగ్నితో నా తండ్రి ప్రభు అయా మమ్మల్ని అందరినీ నింపమని కొనొచ్చు నా తండ్రి. మీకు స్తోత్రాలు తనేసా. అయా నా తండ్రి అయా పరిశుద్ధిని కథ తనేసా మీరు తీసుకుని వెళ్ళే తండ్రి. మీకు స్తోత్రాలాజా. అయా నా తండ్రి ప్రభు మేమందరము నా తండ్రి ప్రభు రాజువే అయా మీ రక్తములు నా తండ్రి కడగబడుతున్నా తండ్రి. మీకు స్తోత్రాలాజా. మీ రక్తములు నా తండ్రి ప్రభు రాజువే అయా ప్రతి ఒక్కరిని కడగమని అడుగుకొని వచ్చి నా తండ్రి. మీకు స్తోత్రాలాజా. అయ్యా నా తండ్రి ప్రభు మేమందరము నా తండ్రి మీ రాష్ట్రకుల్లో రావాలి తండ్రి. మీకు స్తోత్రాలాజా. బలి అర్పణ చేత నా తండ్రి ప్రభు రాజువే నిబంధన చేసుకున్న ప్రజలు నా తండ్రి ప్రభు రాజువే మౌస పెందుకు సంఘములు ఉన్న ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి ప్రభు రాజువే అయా నా తండ్రి మీ రహస్యరాకుడు కొరకు అయా నిబంధన చేసుకుని ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రాలాజా. అయా నా తండ్రి ప్రభు మీ రహస్యరాకులు మీ ఎద్దుకు చేర్చుకోమని అడుగుకొని వచ్చిన తండ్రి. మీకు స్తోత్రాలాజా. అయా నా తండ్రి ప్రభు అయా మాలో ఉన్న ప్రతి ఒక్క దోషము నా తండ్రి ప్రభు ప్రతి ఒక్క పాపాన్ని అయా కడిగివేయమని అడుగుకొని వచ్చిన తండ్రి. మీకు స్తోత్రాలాజా. కడిగివేసి నా తండ్రి ప్రభు మేమందరము నా తండ్రి ప్రభు రాజువే నూతన సంవత్సరములో అయా పరిశుద్ధంగా ప్రవేశించుటకు నా తండ్రి మీరు అయా మీరు కృపాద్వారాలు తెరమని అడుగుకొని వచ్చిన తండ్రి. మీకు స్తోత్రాలాజా. అయా మా బిడ్డ అందరినీ ఆశీర్వదించి దీవించమని అడుగుకొని వచ్చిన తండ్రి. మీకు స్తోత్రాలాజా. మీ దీవులతో నింపమని అడుగుకొని వచ్చిన తండ్రి. గృహాలకు
వెళ్ళేటప్పుడు నా తండ్రి ప్రభు క్షేమంగా తీసుకెళ్ళమని అడుగుకొనిచ్చిన తండ్రి మీకు స్తోత్రాలాజా. అయ్యా మా తండ్రి ప్రభు మీరు ఆశ్చర్య అక్కడి కొరకు మమ్మల్ని ఆయత్తపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును ఆయన రాకడ వరకు సదాకాలము మనందరికీ తోడయుండును గాక. రేపటి రోజున లేదా ఎల్లుండి రోజున ఉండగలిగితే ఒకరోజు ఉపవాసం ఉండగలరు. మరి ప్రభుత్వం అనుమతించినట్లయితే 31వ తారీఖు రాత్రి ఆదివారం ఇవ్వాల్సిన బల్లార్దన 1వ తారీఖు తెల్లవారుజామున ఇవ్వటం జరుగుతుంది. ఒకవేళ ప్రభుత్వం యొక్క నిబంధనలు కాదు ఇన్ని గంటలకి మీరు ముగించండి అని అంటే మనం గవర్నమెంట్కి లోబడదాం. తప్పకుండా ఆదివారం రోజున బల్లార్దన ఉంటుంది అని అది 31వ తారీఖు రాత్రి ఆదివారం నూతన సంవత్సరం 1వ దినమున అంటే జనవరి 1 ఉదయం తెలియపరచబడుతుంది. అది ఎక్కడ ఉంటుంది అనేది